రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయ ఈవో కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు ధర్నాకు దిగారు. రాష్ట్రంలోని అతిపెద్ద ఆలయం పట్ల దేవాలయానికి వచ్చే పేద భక్తుల పట్ల దేవాదాయ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. మహాశివరాత్రి జాతరలో శివ దీక్ష స్వాములకు సర్పదర్శనం కోసం అవకాశం కల్పించాలని, అలాగే ఏడాది కాలంగా కరోనాతో దేవాలయ దుకాణం వ్యాపారులు నష్టపోయారని, ఏడాది కిరాయిలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ దేవాలయం సాక్షిగా ప్రకటించిన 400 కోట్లను వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఏడాది కాలంగా అందుబాటులో లేని వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు ఆన్లైన్లో రాజకీయాలు చేస్తున్నట్టు మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా చరిత్రలో నిలిచారని విమర్శించారు. దమ్ముందా ఏకాంతంగా శివరాత్రి ఒక సిటిజన్ వచ్చి దర్శనం చేస్తున్న ధైర్యం చెప్పు. మొన్న వచ్చినప్పుడు సిగ్గులే కూడా పారిపోసిన పరిస్థితి. యాత్రికులు డౌన్ అన్నారు. అంటే ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో యాత్రికుల పట్ల ఎంత నిర్లక్ష్యం చూస్తూ ఉన్నాం మనం. ఇక ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారనే మొత్తం ఆన్లైనే. ఐఏఎస్ ఆఫీసర్లకు చెప్తాను, అధికార యంత్రాంగానికి చెప్తా ఉన్నా, నిజంగా ఎంతవరకు సమంజసం మీరు చేసేటువంటి ఆలోచన చెప్తా ఉన్నాం. ఒక సర్పంచ్ ఒక్కటే కొట్టి సర్పంచ్ చేస్తారు కలెక్టర్ గారు. మరి ఎమ్మెల్యే గారు 11 నెలలు యాక్షన్ తీసుకుని దమ్ముందా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చెప్తా ఉన్నాం. ఇవన్నీ పక్క పెట్టినట్టయితే కనీస సదుపాయాల విషయంలో ఇంకో విషయం, శివరాత్రి జాతరకు వచ్చేవారు ఉద్యోగులకు మన కంపెనీ వ్యతిరేకం కాదు. ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ మీల్స్, ఫ్రీ దర్శనం, ఉండేలేమని ఇస్తున్నాడు, ఏమి ఇస్తున్నాడు భగవంతుడి కనుక. మరొక సామాన్యుడు కనీసంగా జత కోటల్ని కడతా ఉన్నాడు. అంటే 400 రూపాయల ఖర్చు రూమ్కి అకామిడేషన్ కోసం ఖర్చు పెడతా ఉన్నాడు. రాజధాని కోసం ఖర్చు పెట్టి వచ్చినట్టయితే సామాన్య యాత్రికులకు కనీసంగా మౌలిక వసతులు, సామాన్య యాత్రికులకు భోజనం లేదు. అది కూడా ఒక ప్రైవేట్ సంస్థ చేస్తూ ఉంది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వచ్చే ప్రతి భక్తుడికి శివరాత్రి టైంలో ఎన్ని లక్షల మంది రాని ఈ దేవాలయాలనే భోజన సదుపాయాలు కల్పించాలని కోరుతా ఉన్నాం. అలాగే రేపు చేసే శివరాత్రి జాతరకు మేము ఇచ్చే 4-5 డిమాండ్స్ పెడతా ఉన్నాం. అవి గిట్ట కృషి చేయకుంటే శివరాత్రి రోజున మంత్రి గారు ఎలా వస్తారో చూస్తాం. మేము ఆ ధైర్యము మా దగ్గర ఉంది. హిందూ ధర్మం కోసం శివాజీ స్ఫూర్తిగా పోరాడేసే శక్తులు వ్యక్తులు కూడా ఈ హిందూ ధర్మంలో ఉన్నారు. భక్తి కోసం కన్నప్ప ఒక కన్నులు పడుచుకున్నాడు, రామదాసే జైలుకు ఉన్నాడు. అలాంటి వ్యవస్థ భారతీయ సంస్కృతి మనకి